ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమరావతి మండలం పెదమద్దూరులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. పెదమద్దూరులో మొదటి రోజే 30% భూమిని ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చారని మంత్రి తెలిపారు. టీడీపీ హయాంలో అమరావతి రాజధాని అంటూ జగన్ అసెంబ్లీలో చెయ్యి ఎత్తి అధికారంలోకి రాగానే 3 ముక్కలాట పేరుతో రైతులను చిత్రహింసలకు గురిచేశాడని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదాలతో సమస్యను అధిగమించేందుకు 8 నెలలు పట్టిందన్నారు. రాజధాని అభివృద్ది కోసం రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తుంటే జగన్ భరించలేకపోతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఏదైనా పూర్తిగా తెలుసుకొని ప్రజలకు చెప్తే మంచిది, లేకుంటే ఆ 11 సీట్లు కూడా అవి కూడా 0 అవుతాయి. ఎందుకంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా టేకప్ అయిపోయింది. 29 గ్రామాల్లో వాళ్ళ గ్రామ కంటాలు కూడా 900 కోట్లతో టేకప్ చేశాం. ఇదే కాకుండా బ్యాంకులు స్టార్ట్ చేశారు వర్క్, హోటల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తారు, ఇంకా కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ స్టార్ట్ అయితే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అమరావతి రాజధాని ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఈరోజు హైదరాబాద్ అలా ఉందంటే కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వేసిన పునాది, ఆయన ఆలోచన, ఆయన దూరదృష్టి. ఆయన ఒకటే చెప్పాడు, ఏ రైతులైతే 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా అనేక ఇండస్ట్రీస్ అనే యాక్టివిటీ రావాలి. ఆ రోజు నేషనల్ గేమ్స్ హైదరాబాద్ లో కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు హైదరాబాద్ లో ఆ స్పోర్ట్స్ అన్ని ఉండే కాదు, అన్ని స్టేడియంస్ ఉండే కాదు, అన్ని బిల్డింగ్స్ ఉండే కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ కట్టకుండా ఉంటే శంషాబాద్ ఇప్పుడు దిగే ఫ్లైట్లలో 5% ఫ్లైట్లు కూడా దిగవు. విదేశాల నుంచి ఎవరు రారు. రేపు విదేశాల నుంచి అమరావతికి రావాలంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఉండే చాలదు. ఆయన దాదాపు 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒకటే చెప్పారు, నాకు ఒకటే చెప్పారు, నారాయణ 100 సంవత్సరాలు కాదు, నువ్వు 200 సంవత్సరాలు ఆలోచించాలా. 200 సంవత్సరాలకి ఎలా ఉంటుందో. హైదరాబాద్ దాదాపు 40 ఏళ్ల క్రితం డెవలప్ చేశారు ముఖ్యమంత్రి గారు వేసిన పునాది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.